యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడుగోరుచున్నావా అని వానిని అడిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మన కోసం మరలా తిరిగి వస్తానని నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు లేని ఎడల మీతో చెప్పుదును, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని పోతానని చెప్పినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభోదయ నమస్కారాలు, వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలి. మీరు చేయు ప్రతి ప్రయత్నం సఫలం కావాలని గాడ్స్ ఇంటర్ఫియరెన్స్ని మీరు మీ జీవితాల్లో చూడగలిగి ఉండాలని దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన చేతికి అప్పగిస్తే నీవు ఆయన్ను ప్లీజ్ చేయగలిగితే, ఆయన దృష్టికి యోగ్యుడిగా నువ్వు కనిపించగలిగితే ఆయన జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో కదిలించేవాడు అనేటువంటి ఒక అంశం మీద మనం ఆలోచించాం. కదిలించేవాడు, ఆయన కదిలించగలిగినవాడు. నిన్ను నన్ను ఆయన కదిలిస్తాడు, నిన్ను నన్ను కదిలించడానికి సమర్థుడైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూత నీళ్లను, అక్షరార్థమైన నీళ్లను మాత్రమే కదిలిస్తే 4 విధాలైన జలాల్ని, 4 విధాలైన నీళ్లను యేసు కదిలించినట్టుగా మనం చూడగలం. నిరీక్షణ జలాలను ఆయన కదిలించాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? యు వాంట్ టు టెస్ట్ హిస్ హోప్ ఆర్ ఫెయిత్. అంతేకాకుండా ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న నీ ఆధారంగా చేసుకుని మనం ఆయన నిరీక్షణను ప్రశ్నిస్తున్నాడని మనం అర్థం చేసుకున్నాం. నువ్వు లేచి నడువు అని చెప్పాడు. లేచి నువ్వు నడవలేవు, కానీ నడిపించగలిగిన వాడు ఉన్నాడు. నువ్వు లేచి ఏమీ చేయలేకపోవచ్చు. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫీస్ చుట్టూ, ఈ ఆఫీస్ చుట్టూ, అక్కడి చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరిగి ఏం చేయలేకపోవచ్చు, కానీ చేయించగలిగిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. హీఈస్ గాడ్. హీఈస్ ఆల్మైటీ గాడ్. దేవుని స్తోత్రం. హీఈస్ మోస్ట్ హై గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శక్తి జలాల్ని, సామర్థ్యపు జలాల్ని ఆయన స్టిర్ చేశాడు. అంతేకాకుండా సత్య జలాన్ని ఆయన కదిలించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన చేసినటువంటి పని, మరొక పని, సంబంధ జలాల్ని తనకు తండ్రికి, పంపినటువంటి తండ్రికి పంపబడిన తనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన గుర్తు చేశాడు. ఇలా స్టిర్ చేశాడు, కదిలించాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు తన జీవితం యొక్క అవసాన దశలో వాళ్ళ యొక్క నిర్మల మనస్సును రేపాలనుకున్నాడు, స్టిర్ చేయాలనుకున్నాడు. మనసు అనేటువంటి ద్రవాన్ని, మనసు జలాన్ని, మానసిక జలాల్ని, వారి యొక్క అనుభూతులు, అనుభవాలు, లేకపోతే ఉద్వేగాలన్నింటినీ ఒకసారి షేక్ చేయాలనుకున్నాడు. కదిలించువాడు, రేపువాడు ఆయన. పక్షిరాజు తన గూడును రేపినట్లుగా మన గూళ్ళను రేపి మనల్ని వాడుకోవడానికి సమర్థుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 6. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, when Jesus saw him lying there, he knew that the man had been crippled for a long time. Stotram. Jesus said to him, do you truly long to be well? When Jesus saw him lying there, అతను పడుకొని ఉండడం, లేదా పడి ఉండడం, పడిపోయి ఉండడం యేసు చూశాడు. హీ న్యూ దట్ ద మ్యాన్ హ్యాడ్ బిన్ క్రిపుల్డ్. ఆయన అలాగా క్రిపుల్ అయ్యాడు, కృంగదీయబడ్డాడు, లేకపోతే అంగవైకల్యానికి గురయ్యాడు, దివ్యాంగుడుగా మారాడు. ఫర్ ఎ లాంగ్ టైం, చాలా కాలంగా ఆయన అలా ఉన్నాడు అని భావించాడు. జీసస్ సెడ్ టు హిమ్, స్తోత్రం, హల్లెలూయా, డూ యూ ట్రూలీ లాంగ్ టు బీ వెల్? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాష బైబిల్లో కూడా మనం చదివినట్లయితే స్తోత్రం. యేసు
యేసు అతడు అక్కడ ఉండటం చూశాడు. యేసు అతడు అక్కడ ఉండడం చూశాడు. చాలా కాలం నుండి అతడు ఆ స్థితిలో ఉన్నాడని చాలా కాలము నుంచి అతడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అతనితో నీకు నయం కావాలని ఉందా అని అడిగాడు. నీకు నయం కావాలని ఉందా, స్వస్థత పొందుకోవాలనుందా, బాగా అవ్వాలనుందా, జబ్బు తగ్గాలనుందా, లేచి నడవాలనుందా, బెతస్తా కోనేరుని విడిచిపెట్టి కోవెల్లోకి వెళ్ళాలని ఉందా? వాట్ ఇస్ యువర్ ఇంటెన్షన్, వాట్ ఇస్ యువర్ డిజైర్? నీ ఆశను వ్యక్తం చేయమన్నట్టుగా అవకాశం ఇచ్చాడు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ అబ్రహాము కుమారుడు. అదేంటిది అబ్రహాము కుమారుడు ఏంటి? ఇతను అబ్రహాము కుమారుడు ఎలా అవుతాడు? ఇతను అబ్రహాము కుమారుడా కాదా అనేటువంటి ఆలోచనలో మనం పడిపోయి మన టైటిల్ని బట్టి. హీస్ అ సన్ ఆఫ్ అబ్రహాం. యేసును గురించి కాదు అబ్రహాము కుమారుడని నేను చెప్పడం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుప్రభు. అనగా అబ్రహాము యొక్క మనవుడు యేసుప్రభు అని కాదు, అబ్రహాము కూడా కుమారుడుగా ఎంచబడినవాడు. అబ్రహాము మరియు దావీదుల యొక్క కుమారుడిగా ఎంచబడినవాడు యేసుప్రభు. కానీ ఇక్కడ యేసుప్రభు గురించి కాదు, కానీ అబ్రహాము కుమారుడు అంటున్నామంటే ఈ రోగిని ఉద్దేశించి, అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తిని ఉద్దేశించి, ఆ బలహీనను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు. In Luke 19, Zacchaeus, the short man, the dwarf Zacchaeus, was called as son of Abraham. స్తోత్రం హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. If you do this for your animals, what's wrong with allowing this beloved daughter of Abraham? స్తోత్రం. Who has been bound by Satan for 18 long years to be untied and set free on a Sabbath day. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, అబ్రహాము కుమారుడు అని పిలువబడినటువంటి జక్కయ్య, లేకపోతే నడువు వంగిపోయిన స్త్రీ, ఓకే, ఇతన్ని కూడా అబ్రహాము కుమారుడిగా మనం పిలవచ్చు, పిలవడంలో తప్పేం లేదు. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రికలో రాయబడింది 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, చూడాల్సిన అవసరం లేదు కానీ నేనే రెఫర్ చేస్తాను, లేకపోతే నేను గుర్తు చేస్తాను. అన్ని రెఫరెన్సులు చదువుకుంటూ ఉంటే మనకు టైం లేదు. ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్ దెన్ యు ఆర్ నౌ అబ్రహామ్స్ చైల్డ్ అండ్ ఎ ట్రూ heir ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్ బికాస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ మేడ్ టు అబ్రహాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, మీరు క్రీస్తు యేసు సంబంధులైతే మీరు అబ్రహాము యొక్క కుమారులే. స్తోత్రం. అబ్రహాము కుమారులు అంటున్నారు అంటే కేవలం ఆ లిటరల్గా అక్షరార్థమైన అబ్రహాము కుమారుడు గురించి కాదు మనం మాట్లాడుకునేది. జక్కయ్య అబ్రహాము కుమారుడు కాదు అని వాళ్ళు అన్నారు, అబ్రహాము కుమారుడని యేసు అన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వాడు బహుకాలముగా పడి ఉండుట చూచాడు. యేసు చూశాడు. యేసు చూస్తే ఏం జరుగుతుందనే దాని గురించి రేపటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నువ్వు నేను చూస్తే ఏం చూస్తాం? వాడి దగ్గర ఒక కంపు వస్తుందండి. వాడు 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు కాబట్టి బెడ్ సోర్స్ వచ్చాయి, దాంట్లో వచ్చి బ్లడ్ వస్తుంది. అయ్యో, ఏదో స్మెల్ అండి, భరించలేమండి. వాడి దేహం కృషించిపోయిందండి, సరైన ఆహారం దొరకడం లేదండి. అతని యొక్క నిస్సహాయ స్థితిని మనం చూస్తాం. అతన్ని యేసు ఎలా చూశాడు? మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూస్తాం. ఒకరిని చూసి ఆయన బాగా మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచివాడు లాగున్నట్టు, బాగా డబ్బున్నాయన ఆయన అని మనం అనుకుంటాం. పై రూపాన్ని చూసి మనం మోసపోతాం, కానీ అంతర్యాన్ని చూస్తే గన మనం మోసపోయే అవకాశం లేదు. యేసు అతన్ని చూచి, అతను అక్కడ పడి ఉండడం చూచి, అనగా ఆ
అతను ఎవరు పడదోశారు ఏంటో మొత్తం అతని 38 సంవత్సరాల బెతస్తా జీవితం, బెతస్తాకు ముందున్నటువంటి పూర్వపు బెతస్తా, ప్రీ బెతస్తా లైఫ్ అనేది యేసు ప్రభు చూశాడు. ఒక్కసారిగా ఆయన జీవిత చరిత్రను చూడగలిగాడు. అదే సమయంలో ఆయన భవిష్యత్తును చూడగలిగాడు. నీ గతాన్ని, నీ వర్తమానాన్ని, నీ భవిష్యత్తును చూడగలిగిన వాడు. జీసస్ కుడ్ సీ యువర్ పాస్ట్, యువర్ ప్రజెంట్ అండ్ యువర్ ఫ్యూచర్. స్తోత్రం, హల్లెలూయా. మన 3 కాలాలను ఒకేసారి చూడగలిగిన వాడు. ఎంత గొప్ప దేవుడు యేసు అని మనం ఆలోచించాలి. ఆయన చూచాడు. దేవుడు నరుని యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వు ఎర్రగున్నావా, తెల్లగున్నావా, పొట్టిగున్నావా, పొడుగున్నావా అనే దాని గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన లోపలి రూపాన్ని చూస్తున్నాడు. నీవు కూడా చూడని నీ రూపాన్ని, నీవు కూడా చూడని నీ లోపలి రూపాన్ని, ఆంతర్య రూపాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే పనులను బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన సౌందర్యములో ఎదుగుతున్నటువంటి, లేకపోతే ఆత్మీయంగా పక్వత చెందుతున్నటువంటి, ఒక పండు పక్వత చెందుతున్నట్టుగా పక్వత చెందుతున్నటువంటి నీ ఆత్మను చూస్తున్నవాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అతనిని యేసు 4 విధాలుగా చూశాడు అని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఏ 4 విధాలుగా చూశాడు, అసలు ఏంటి అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసు అతన్ని చూచాడు. అతన్ని చూడడం కోసం, ఊరికే చూసి వెళ్ళడం కోసం అని కాదు. నెక్స్ట్ ఇయర్ యూదుల పండగకి వచ్చే సమయానికి ఇతను ఉంటాడో లేదో చెప్పలేము. చివరి చూపు చూడడానికి వచ్చినోడు కాదు. అలాగని అతను కొన ప్రాణంతో లేడు. 38 సంవత్సరాలుగా రోగంతో ఉన్నప్పటికీ నెట్టుకొస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. దొల్లుడు పుచ్చకాయలాగా ఇయర్ టు ఇయర్ పాస్ అవుతున్నాడు. అనేకమైన పండగలు చూశాడు. తన జీవిత కాలంలో అనేకమైన పండగలు చూసినట్టు వ్యక్తి ఆయన. 38 సంవత్సరాల లైఫ్లో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, 38 లాంగ్ ఇయర్స్. ఇంకో 1-2 సంవత్సరాలు ఆ రోగంలో ఉంటే నాకు 40 ఇయర్స్, ఒక మంచి బిబ్లికల్ నంబర్ స్థాయిలోకి వెళ్ళిపోయిండేవాడు. కానీ దానికి ముందే ఆ రోగ జీవితానికి అతను స్వస్తి పలకాలనేది దేవుని చిత్తం. నీ రోగ జీవితానికి, నీ మానసిక రోగ జీవితానికి, నీ ఆత్మీయ రోగ జీవితానికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది. దిస్ ఇస్ ద టైమ్ టు సే గుడ్ బై టు యువర్ ఫిజికల్ సిక్నెస్. ఇట్స్ ద టైమ్ ఫర్ యూ టు సే గుడ్ బై టు యువర్ స్పిరిచువల్ సిక్నెస్ అండ్ మెంటల్ సిక్నెస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చూశాడు. గుడ్డివాడైన దేవుడు కాదు. హీ వాజ్ నాట్ ఎ బ్లైండ్ గాడ్. ఆంతర్యములోకి చూడగలిగిన వాడు. ఆయన్ని స్కాన్ చేశాడు యేసు ప్రభు. స్తోత్రం. ఎక్స్రే కిరణాలు లాంటి, లేకపోతే ఇంకా ఏదైనా అల్ట్రా వైలెట్ రేస్ లాంటి ఆయన యొక్క చూపులు, ప్రసరించినటువంటి ఆయన చూపు, స్తోత్రం, హల్లెలూయా, అతని జీవితాన్ని స్కాన్ చేసింది. స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిందని కాదు, కానీ అతను ఎలా చూశాడు? సానుభూతి వ్యక్తం చేశాడని కాదు, సహాయం చేశాడు. మనం సానుభూతి చేయగలిగిన స్థాయిలోనే ఉన్నాం. సానుభూతి వ్యక్తం చేయగలిగిన, అయ్యో పాపం, మనం ఏదైనా ఒక పూట భోజనపు పొట్లాన్ని మనం ఇవ్వగలం. కానీ యేసు అలా కాదు. జీసస్ ఇస్ డిఫరెంట్. అతనికి ఇప్పుడు కావాల్సింది సానుభూతి కాదు. రోగములో ఉన్నవాడికి కావాల్సింది సానుభూతి కాదు. సానుభూతి కూడా ఉంటే మంచిది, కానీ అదే సమయంలో సహాయం కావాలి. పైనుండి సహాయం కావాలి, స్వస్థత సహాయం కావాలి, వాక్య సంబంధమైన ధైర్యం కావాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసు అతన్ని ఎలా చూసింటాడు అనడానికి నేను వాక్యాన్ని ఇలా ధ్యానిస్తూ, ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా మనసులో ఉంచినటువంటి 4 విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. చాలేమా. The Spirit of the Lord is upon me and He has anointed me to be hope for the poor, healing for the broken hearted, and new eyes for the blind. గుడ్డి వారికి కొత్త నేత్రాలుగా ఉండడానికి, టు ప్రీచ్ టు ప్రిజనర్స్, యు ఆర్ సెట్ ఫ్రీ.
మీకు విడుదల కలుగుతుంది, కలిగింది అని చెప్పడానికి. ఐ హ్యావ్ కమ్ టు షేర్ ద మెసేజ్ ఆఫ్ జూబిలీ. జూబిలీ సందేశాన్ని, సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ అని కాదు, కానీ హితవత్సరాన్ని ప్రకటించడానికి. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వచ్చాడు, ఎందుకు వచ్చాడో మరి తెలియదండి, అదొక మిస్టరీ అండి అని కాదు. ఇట్స్ నాట్ ఏ మిస్టరీ. ఒక విధంగా మిస్టరీ కూడా, చాలామంది తెలియని వాళ్ళకి అది మిస్టరీ, తెలిసిన వాళ్ళకి అది మిస్టరీ కాదు. స్తోత్రం, హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ. యెషయా గారి ప్రవచన గ్రంథంలోని చుట్టను తీసుకొచ్చి దాన్ని చదివినప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ఎవరి స్తోత్రం. మనం ఇలా చెప్పుకోవాలి, దురాత్మ నా మీద ఉంది, దురాత్మ వాళ్ళ మీద ఉంది, దురాత్మ వీళ్ళ మీద ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక నిశ్చయితతో యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆ గ్రంథపు చుట్టలో ఇది నా గురించే రాయబడింది. ఇట్స్ ఓన్లీ ఫర్ మీ, ఇట్ కుడ్ రెఫర్ టు మీ, ఇట్స్ అన్ రెఫరెన్స్ టు మీ అన్నట్టుగా యేసు ప్రభు చెప్తున్న మాట. అందరూ చూసి ఇది ఎందుకు చదివాడు, ఈ వాక్య భాగాన్ని, ఈ లేఖన భాగాన్ని ఎందుకు చదివాడు, చదివేసి ఏమన్నా కామెంటరీ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడా అని చూశారు. ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది. టుడే ఇస్ ద డే. దట్ పర్సన్ ఈజ్ నన్ బట్ మీ. నేనే, ఇంకెవరో కాదు. స్తోత్రం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ అండ్ హీ హాస్ అనాయింటెడ్ మీ టు బీ హోప్ ఫర్ ద ట్రూ. బీదలకు, పేదవారికి హోప్గా ఉండడానికి, నిరీక్షణ ఉండడానికి, గుడ్డివారికి నూతన నేత్రాలుగా ఉండడానికి, నూతన నయనాలుగా ఉండడానికి. దేవుని స్తోత్రం. అండ్ టు ప్రీచ్ ద ప్రిజనర్స్. సరే, ఏదేమైనప్పటికీ ఇన్ని విషయాలు ఉన్నాయి, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఎలాగా? ఒకటి, అతనిని చెరలో ఉన్నవాడిగా యేసు చూశాడు. చెరలో ఉన్నవాడిని అబ్రహాము కుమారుడిగా మార్చాలి. అబ్రహాము కుమారుడు చెరలో లేరు. లోతుకు సంబంధించిన వారు చెరపట్టబడ్డారు, వారు చెరలో ఉన్నారు. లోతుకు సంబంధించిన వాళ్ళు చెరలో ఉన్నారు, కానీ అబ్రహాము తరపున వాళ్ళు స్వతంత్రుడు. హాగరు తరపున హాగరు కుమారులు దాసత్వంలో ఉన్నారు, కానీ శారా కుమారులు కుమార్తెలు చెరలో లేరు, స్వాతంత్రంలో ఉన్నారు, వాళ్ళు దాసత్వంలో లేరు. అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి మాట, చెరలో ఉన్నవారు, రోగపు చెరలో ఉన్నవారు, పాప రోగపు చెరలో ఉన్నవారు, పాపపు చెరలో ఉన్నవారు, చెరలో ఉన్నవారిని విడిపించుటకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, రోమా ప్రభుత్వంతో మాట్లాడి అని కాదు, బై యూజింగ్ అథారిటీ ఫ్రమ్ హెవెన్, పోయి రోమా ప్రభుత్వం వాళ్ళని విడిపించేంత వరకు డిమాండ్ చేయాలని కాదు, దానికోసం కాదు, వారికి ప్రకటించబడాలి. డెలివరెన్స్ గురించి సువార్త ద్వారా ప్రకటించబడాలి. మనం ఆలోచిస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తిని గురించి 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని, అబ్రహాము కుమారుడిగా ఎంచదగిన వ్యక్తిని, ఆత్మ సంబంధంగా అబ్రహాము కుమారుడైనప్పటికీ ఆయన అస్తిత్వం అది అని ఎరగనటువంటి వ్యక్తి, అనారోగ్యాన్ని బట్టి అబ్రహాము కుమారుడుగా కాక అపవాది కుమారుడుగా ఎంచబడి అక్కడే పడి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క దీనావస్థ. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము, చెరలో ఉన్నవాడిగా అతన్ని చూశాడు. క్యాప్టివ్గా, బబులోను చెర, అషూరు చెర, ఐగుప్తు చెర. ఈ రోజుల్లో మనుషులందరూ ఏదో చెరలో ఉన్నారు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ ప్రిజనర్. హీ వాజ్ ఇన్ సమ్ జైల్, సమ్ ప్రిజన్. దేనికో దానికి బందీలుగా మారారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము, చెరలోనున్న వాడిగా అతన్ని యేసు ప్రభు చూశాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దాన్ని నజరేత్ మేనిఫెస్టో అన్నారు. నజరేతులో సమాజ మందిరంలో ఆయన చదివిన మాటలు. యెషయాస్ మేనిఫెస్టో అని కాదు, అది మెస్సియాస్ మేనిఫెస్టో. యెషయా మేనిఫెస్టో కాదు అది, నజరేను యొక్క, మెస్సియా యొక్క మేనిఫెస్టో. ఒకటి, నంబర్ 1, మొట్టమొదటి, చెరలో ఉన్నవాడిగా అతన్ని చూశాడు. అతన్ని ఎవరూ చెరలో ఉన్నవాడిగా చూడలేదు, యేసు అతన్ని చెరలో ఉన్నవాడిగా చూశాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్న మాటలో, గుడ్డివారికి చూపునిచ్చుటకు, టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్. గుడ్డివారు గుడ్డివారిగా ఉండడం దేవుని చిత్తం కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చివరి వచనాలు రాయబడింది, చూచువారు గుడ్డివారు కావాలి, గుడ్డివారు చూడాలి. ఈ తీర్పు నిమిత్తమే నేను వచ్చి ఉన్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం ఏంటంటే, అతన్ని గుడ్డివాడిగా చూశాడు యేసు ప్రభు. చెరలో ఉన్నవాడు గుడ్డివాడు, ప్రిజనర్ గాను, బ్లైండ్ మ్యాన్ గాను. అతను యేసును చూశాడు. నీవు పరుపు ఎత్తుకుంటే పరుపు ఎక్కడుందని తడవులాడలేదు, పరుపు ఎత్తుకున్నాడు, నడిచాడు. నేను నడవలేనయ్యా, తప్పిపోతాను, నా కళ్ళ ముందంతా చీకటి అలుముకోనుంది, బయలు గమ్మినాయి, ఐ కుడ్ నాట్ సీ. అతను గుడ్డివాడేం కాదు. స్తోత్రం. అక్కడ ఉన్నారు గుడ్డివారు. ఆ మంటపంలో, ఆ 5 మంటపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు కలిగిన వారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ఒక గుంపులో ఇతను కూడా పడి ఉన్నాడు. లేదా గుంపులకు అతీతంగా ఒక కొత్త గుంపు తయారు చేసుకోవడానికి అన్నట్టుగా ఆ గుంపులో, కొత్త గుంపులో ఒంటరిగా మిగిలిన వ్యక్తి కావచ్చు, ఒక్కడే నిలిచి ఉన్న వ్యక్తి కావచ్చు. అతను గుడ్డివాడు. హీస్ బ్లైండ్ మ్యాన్. స్తోత్రం. చూడలేనివాడు. ఆత్మ సంబంధమైన వాటిని అన్నీ చూస్తున్నాడు కానీ ఆత్మ సంబంధమైన వాటిని చూడలేని స్థితిలో చాలామంది ఉన్నారు. యేసు వాడు పడి ఉండటం చూచి, యేసు అతన్ని ఒక చెరలో ఉన్నవాడిగా చూశాడు. 2 అతన్ని ఒక గుడ్డివాడిగా చూశాడు. 3వది అతన్ని ఎలాగా చూశాడు అంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, అతన్ని నలిగిన వానిగా చూశాడు. నలిగిపోయాడు. నలగడం కాదా? ఇబ్బందులు పడడం కాదా? రోగం అతన్ని క్రష్ చేయడం లేదా? అతన్ని ఒత్తడం లేదా? అతన్ని అప్రెస్ చేయడం లేదా? నలుగుతున్నాడు. నలిగేది అది సులభంగా, అనగా బ్రోకెన్ హార్టెడ్. అతని హృదయం బద్దలైపోయింది, గుండె చెదిరిపోయింది అతనికి. అయ్యో నాకెందుకు ఇలా జరిగింది? నా చుట్టూ ఉన్న వాళ్ళు అందంగా, ఆరోగ్యంగా, బలంగా అటు ఇటు కదులుతూ, ఇక్కడ నుంచి గలిలయ వెళ్తూ, గలిలయ నుంచి సమరయో లేకపోతే ఇలాగా తిరుగుతూ, పండగలకు తిరుగుతూ, లేకపోతే ఇక్కడ నుంచి సిలోయము కోనేటికి వెళుతూ, ఇక్కడ నుంచి యోర్దానికి వెళుతూ, ఇక్కడ నుంచి ఎర్ర సముద్రానికి వెళుతూ, ఇక్కడ నుంచి దేశపు సరిహద్దులో తిరుగుతూ, అంతా బాగానే ఉంది. బట్ వై ఐ బికమ్ లైక్ దిస్? నేను ఎందుకు ఇలా అయ్యాను? స్తోత్రం. మన ప్రశ్న కూడా ఇలాగే కావచ్చు, ఉండొచ్చు. అతడు నలిగిన వాడిగా ఉన్నాడు. నలిగిన వానికి సహాయం చేయడానికి నజరేయుడు వచ్చాడు. గుడ్డివానికి త్రోవ చూపించడానికి, వెలుగునివ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. వాడి కంటి పొరలను రాల్చి వాడు చక్కగా చూడనట్టు చేయడానికి ప్రభు వచ్చాడు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఏ సంఖ్యలలో, ఏ బంధకాలలో, ఏ బొండల్లో, ఏ జైల్లో ఉన్నాడో వీటన్నిటి నుంచి ఆయన్ని విడిపించడానికి, పేతురును చెరసాల్లోంచి విడిపించినవాడు, పౌలు శీలను చెరసాల్లోంచి విడిపించినవాడు, నన్ను నువ్వు అక్షార్థమైన చెరసాల కాదు, ఒకవేళ అక్షరార్థమైన చెరసాల్లో నుంచి కూడా విడిపించగలడు. కొన్ని సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లా గజపతి నగరం వెళ్ళినప్పుడు కొన్ని కారణాలను బట్టి ఒక సంఘ విశ్వాసి చెరసాలకు వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. మరి కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోయింది. జైల్లో వేశారు. అనేక సంవత్సరాలు ఉన్నాడు. నేను వెళ్ళాను, కొంతమంది దేవుజనులు వెళ్ళాము. ప్రార్థించిన కొన్ని రోజులకి ప్రభు కార్యం చేశాడు. అతను జైల్లోంచి వచ్చాడు. ఇంటి పరిస్థితులన్నీ చక్కపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు, నలిగిన వారికి నెమ్మది, లేదా నలిగిన వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి, వాళ్ళకి నిరీక్షణ ఇవ్వడానికి, వాళ్ళ బలపరచడానికి, వాళ్ళు లేవనెత్తడానికి యేసు ప్రభు చేస్తున్నట్టు కార్యం. వాణ్ణి చూశాడు యేసు ప్రభు. ఎలా చూశాడు? అబ్రహాము కుమారుడు కావలసిన వ్యక్తిని, అబ్రహాము కుమారుడైనప్పటికీ అబ్రహాము కుమారుడు కానట్టుగా జీవిస్తున్నట్టు ఒక వ్యక్తితో యేసు డీల్ చేస్తున్నాడు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయము ఒకటి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిగా అతన్ని గుడ్డివాడుగా చూశాడు. యెరూషలేములో ఉన్నటువంటి భౌతికమైన చూపుండి ఆత్మ సంబంధంగా గుడ్డితనం కలిగి ఉన్నటువంటి ప్రజల బోధలతో ఆత్మ సంబంధమైన గుడ్డివాడిగా మారిన ఈ వ్యక్తికి చూపునివ్వడానికి, వెలుగునివ్వడానికి. దేవునికి స్తోత్రం. నలిగిన స్థితిలో ఉన్నవాడుగా. 4వ విషయం, లూకాసు వార్త 4వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం.
స్తోత్రం. ప్రభువు హితవత్సరము ప్రభువు ప్రకటించుటకు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ జూబిలీ యొక్క ప్రకటన గురించిన భాగము యెషయా గ్రంథంలో ఆ చుట్ట దొరికింది. చాలా చుట్టలు ఉన్నాయి, ఏదో బై మిస్టేక్ వచ్చిందని కాదు. యు ఆర్ సెట్ ఫ్రీ, ఐ హ్యావ్ కమ్ టు షేర్ ద మెసేజ్ ఆఫ్ జూబిలీ. జూబిలీ సందేశాన్ని, విడుదల సంవత్సరం. ఒక పొలమైనా ఒక వ్యక్తి అయినా విడిపించబడాలి. అలా విడుదల కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనగా ప్రకటన లేనివాడుగా ఉన్న వ్యక్తి అతనికి ఒక ప్రకటన కావాలి. ప్రకటన గంధం అని కాదు, ఒక ఆత్మ సంబంధమైన ప్రకటన, స్వాతంత్ర్యపు ప్రకటన, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యపు ప్రకటన, సువార్త ప్రకటన, సత్య ప్రకటన అతనికి కావాలి. స్తోత్రం. ప్రత్యక్షత కావాలి అతనికి సత్యం కావాలి. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, అతన్ని ఎలా చూశాడు అనడానికి ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అతడు అబ్రహాము కుమారుడు అన్నోలో సందేహం లేదు, అనొచ్చు. అతడు విశ్వాసంతో లేచాడు, నడిచాడు. నా కుమారుడా, నీ విశ్వాసం నువ్వు బాగు చేసిన దేవాలయానికి వెళ్ళి యాజకులు చూపించుకోమని కాదు, యాజకులు చూపించాల్సిన అవసరం లేదు. తనకు అర్థమైపోయింది తను సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్నాడని. తను గ్రాడ్యువల్గా మెల్లగా 3 సబ్బాతుల తర్వాత, 3 విశ్రాంతి దినాల తర్వాత, 4 విశ్రాంతి దినాల తర్వాత కాదు, అప్పటికప్పుడే వెంటనే స్వస్థ పొందుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము కుమారుడు అనబడినటువంటి ఆ అనామధేయుడు, పేరు ప్రస్తావించబడిన వ్యక్తిని గురించి మేము మాట్లాడుకున్నాం. అతన్ని మీరు అబ్రహాము కుమారుడుగా చూశారే కానీ అపవాది కుమారుడుగా చూడలేదు. అతనిని చెరలో ఉన్నవాడిగాను, అతనిని గుడ్డిన వాడిగాను, అతన్ని నలిగిన వాడిగాను, అతను ప్రకటన లేనివాడిగా మీరు చూశారని అతని గురించి మేము కొన్ని విషయాలు, మా గురించి కూడా మీరు ఇలాగే నీవు మహోన్నతుడు అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నారు. అంతేకాకుండా మేము మట్టితో నిర్మించబడ్డామని, మేము మంటి వారమని నువ్వు జ్ఞాపకం చేసుకొనుచున్నావు. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసినటువంటి మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయ కాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.